బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చూపించాల్సిన సినిమా ఇంకా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వానికి ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా చేసిన హెచ్చరిక ఇది. తనను రాజ్యసభ ఉపనేత హోదా నుంచి తొలగించడంపై ఆయన రగిలిపోతున్నారు. చడ్డాను ఆప్ నాయకులు కూడా గట్టిగానే టార్గెట్ చేశారు. పంజాబ్ సమస్యలను రాజ్యసభలో ప్రశ్నించడంలో విఫలమయ్యారని విమర్శించారు ఆప్ నేతలు. అందుకు కౌంటర్ గా మరో వీడియో విడుదల చేశారు రాఘవ్ చడ్డా. సభలో తాను ప్రశ్నించిన అంశాలతో ఆ వీడియోను రూపొందించారు. బీజేపీకి రాఘవ్ చడ్డా భయపడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ప్రధాన ఆరోపణ. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించడంలో ఫెయిల్ అయ్యారని అనడం కంటే బీజేపీతో చేతులు కలిపారని అర్థం వచ్చేలా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. వాటిపై మాట్లాడకూడదని అనుకోవచ్చు, స్పందించాల్సి వస్తుందని రాఘవ్ చడ్డా అంటున్నారు. ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ తగ్గేదేలే అని చెప్తున్నారాయన. సినిమా ఇంకా ఉందని చెప్పడం వెనుక వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఉన్నత విద్యావంతుడైన రాఘవ్ చడ్డా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ్ చడ్డా. రాజ్యసభలో ఉపనేత స్థాయికి ఎదిగిపోయారు. కానీ అంతే వేగంగా ఆప్లో వ్యతిరేకతను కూడా మూటగట్టుకున్నారాయన. రాజ్యసభలో ఉపనేతగా ఎవరు ఉండాలనేది పార్టీ చీఫ్, పార్లమెంటరీ పక్షం నిర్ణయమే అయినా రాఘవ్ చడ్డా తనను తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, పైగా ఆయన స్థానంలో పంజాబ్ కు చెందిన మిట్టల్ను పార్టీ వ్యూహాత్మకంగా నియమించింది. ఇప్పుడు ఆ పార్టీకి కౌంటర్లు ఇస్తున్నారు రాఘవ్ చడ్డా.